హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ కు కొంచెమైనా సిగ్గుందా? ఓ తమిళ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ ను సనాతన ధర్మం, బీజేపీ అనుకూల వైఖరులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. చెగువేరా, పెరియార్, గద్దర్ కి బీజేపీతో సంబంధం ఏంటని, ఇలాంటి రాజకీయాలు చేయడానికి పవన్ కు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. వారంతా బీజేపీ సైద్ధాంతిక విభాగాలకు వ్యతిరేకంగా పనిచేశారని, వారందరినీ బీజేపీ అనుకూల వైఖరితో ఉండే పవన్ కళ్యాణ్ స్మరించడం సిగ్గుచేటని అన్నారు. హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని వాదన దుష్ప్రచారమేనని, ప్రమాదంలో ఉన్నది బీజేపీ వాదనేనని ఎద్దేవా చేశారు. సినిమాల్లో కలిసి నటించిన పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజులు రాజకీయంగా పరస్పరం తరచూ విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తరచూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తిరుమల లడ్డు కల్తీ వివాదం పైన కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ విమర్శలు చేశారు ప్రకాష్ రాజ్. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ట్వీట్ వార్ జరిగింది. ఇటీవల తమిళనాడులో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై ప్రశంసలు కురిపించే క్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే, మరో డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు ప్రకాష్ రాజ్. అనంతరం ఓ ఇంటర్వ్యూలోనూ పవన్ విధ్వంస రాజకీయాలకు తెర తీశారని, ఆయనకు ఓట్లు వేసి ఎన్నుకున్నది మతపరంగా విడదీసి విధ్వంస రాజకీయాలు చేయడానికి కాదు కదా, ఈ విషయాలను ప్రశ్నించడానికి ఒకరుండాలి అని, ఆ పని నేను చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.